విద్యాశాఖలో సమగ్ర శిక్ష ఉద్యోగులను విలీనం చేసి మినిమం టైం స్కేల్ అమలు చేయాలని పాదయాత్రలో జగన్ రెగ్యులర్ చేస్తానన్న హామీ ప్రకారం సర్వశిక్ష ఉద్యోగులందరినీ పర్మనెంట్ చేయాలన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం చెల్లించేదాకా పోరాడతామని తెలిపారు. నిత్యావసరాల ధరలు పెంచి నెలల తరబడి వేతనాలు చెల్లించకుండా జగన్ ప్రభుత్వం ఉద్యోగుల మెడకు ఉరితాడు బిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. సమగ్ర శిక్ష నిర్వహణ కోసం కేంద్రం 60%, రాష్ట్ర ప్రభుత్వం 40% నిధులు కేటాయించాల్సి ఉండగా 4 ఏళ్లలో రాష్ట్రం ₹1 కూడా చెల్లించకుండా కేంద్రం విడుదల చేసే నిధులను సైతం పక్కదారి పట్టించి ఉద్యోగుల వేతనాలు విడుదల చేయకపోతే కుటుంబాలను ఎలా పోషించుకోవాలంటూ ప్రశ్నిస్తున్నారు. చేసుకోవడానికి కష్టమండి. ఈ రోజుల్లో హెల్త్ ప్రాబ్లమ్స్తో పాటిస్తూ హెల్త్ ప్రాబ్లమ్ మేము చూసుకుంటూ ఆ పిల్లలకు మేము సేవ చేస్తున్నామండి. అలాంటిది మాకైతే మేము చేసే పనికైతే మాకైతే జీతం సరైనది కాదండి. రెగ్యులర్ చేయండి దయచేసి. అలాగే మాకు కూడా జీతం పెంచండి సార్. మీరు ఆలోచించండి సార్, ఒక్కసారి ఆలోచించండి. మేము చేసే పనికి మాకు సరైన వేతనం అయితే పడుతుందా? ఇలాగెళ్తే మాకు ఎంత ఖర్చు అవుతుందండి, చాలా ఖర్చు అవుతుంది. వేస్తున్నారు సార్, మాకు 6,000 జీతం వేస్తున్నారు సార్ నెలకి. ఆ జీతం కూడా 4 నెలలకు ఒకసారి, 5 నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి పడుతుంది సార్. మా సమస్యలు ఎలా తీరుతాయి సార్? ఆడవాళ్ళం పని చేసుకుంటున్నామంటే, భర్తల దగ్గర నుంచి ఆడవాళ్ళం వచ్చి పని చేసుకుంటున్నామంటే ఇల్లు గడవక ఆడవాళ్ళం బయటపడుతున్నాం సార్. అలాంటి వికలాంగ పిల్లల్ని చూసుకుని మేము బయటపడుతున్నాం సార్. కానీ మాకైతే సరైన వేతనం కాదండి. 6,000 శాలరీ వేస్తున్నారండి. దయచేసి మా శాలరీ పెంచండి సార్. మరి మమ్మల్ని రెగ్యులర్ చేయండి. ఎస్ఎస్సీ ఉద్యోగులు రెగ్యులర్ చేయండి దయచేసి. ఇది ఒక్కసారి విన్నపం ఒకసారి మీరు వినండి సార్. దయచేసి మీకు చేరుతుందని, మాకు న్యాయం చేస్తారని ఎంతో ఆసక్తితో మీ యొక్క ఆన్సర్ కోసం మేము ఎదురు చూస్తున్నామండి. మరి పాదయాత్రలో ఇచ్చినటువంటి ఎవరైతే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తానని అన్నారు, మరి ఈనాటికి కూడా 4.5 సంవత్సరాలుగా చూసాం. కానీ ఈనాటికి కూడా మరి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయలేదన్న ఉద్దేశంతో మరి సమగ్ర శిక్ష ఉద్యోగులందరూ కూడా సమ్మె బాట కొనసాగుతూ ఉంది. మన బొత్స సత్యనారాయణ గారు మరి చర్చలకు పిలిచని మరి సమగ్ర శిక్షణ ఉద్యోగులకు అందరికీ కూడా మినిమం టైం స్కేల్ అమలు చేస్తాను, అది కూడా మరి దఫాలుగా అమలు చేస్తానని మరి మమ్మల్ని నిరుత్సాహపరచడం జరిగింది. మరి వెంటనే సమగ్ర శిక్ష ఉద్యోగుల పట్ల న్యాయమైనటువంటి డిమాండ్స్ నెరవేర్చకపోయినట్లయితే ఈ సమ్మెను మరింత ఉధృతం చేస్తామని, గవర్నమెంట్ దిగొచ్చే వరకు కూడా ఈ సమ్మెను ఆపే పరిస్థితి లేదని ఈ సమగ్ర